తిరుపతి నగర ప్రజల ఇలవేల్పు తాతయ్యగుంట గంగమ్మ జాతర జరిగిన 2వ మంగళవారం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో కళాకారులు గంగమ్మ సేవలో పునీతులయ్యారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జాతర అనంతరం 2వ మంగళవారం నేపథ్యంలో గంగమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పురాణ నేపథ్యం అనుసరించి దుష్ట పాలెగ్గాన్ని హతమార్చిన తర్వాత 1100 సంవత్సరాల క్రితం తిరుపతి గ్రామ ప్రజలు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి జాతర జరిపి శాంతిపరచడానికి 4 వారాలు అమ్మవారి ఆరాధనలో పాలుపంచుకున్నారు. ఆనాటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. కాగా 7 గంగమ్మల వేషధారణలో పలువురు మహిళలు అమ్మవారి మహిమలు తెలియజేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అలాగే శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణ దేవరాయలు, కర్ణుడు, దుర్యోధనుడు, శివుడు, అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణుడు వివిధ పౌరాణిక వేషధారణలతో టీటీడీ ఉద్యోగి కృష్ణమూర్తి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కస్పా పద్మనాభం, వేణుగోపాల్, గుణశేఖర్, భాస్కరాచారి, మురళి, చెంగారెడ్డి, కవిత, పద్మావతి, మాధవి, ధనమ్మ తదితరులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా వీరి వేషధారణలు భక్తులను అలరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తిరుపతి గంగమ్మ ఆలయ ఈవో మమత మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలి కళాకారులను అభినందించారు. పౌరాణిక వేషాలతో నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని కళాకారులను కొనియాడారు. అనంతరం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మేకప్ మ్యాన్ మేకల కోదండపాని, గంగయ్య, కార్యదర్శి కెఎన్ రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2వ వారం సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకార బృందం మొత్తము అమ్మవారి 7 గంగమ్మ అమ్మవారి రూపంలో వివిధ కళాకారుల రూపంలో అమ్మవారి వేషధారణలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ కళలను ప్రోత్సహిస్తూ అమ్మవారి వేషధారణలో భక్తులను కూడా ఎంతో ఉత్సాహపరుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2వ మంగళవారం ఈరోజు కళాకారులు వివిధ వేషధారణలతో వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాం. ఈరోజు ముఖ్యంగా మహిళా కళాకారులు 7 గంగమ్మల వేషంతో వచ్చి తిరుపతిలో 7 గంగమ్మల వేషంతో వచ్చి ఈరోజు గంగమ్మ తల్లిని దర్శించుకొని ఆమె చల్లని దీవులు తీసుకున్నారు. ఈరోజు దేవస్థానం వారు గంగమ్మని కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు ఈవో గారు. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ గంగ జాతర దేశంలో ఎక్కడా జరగదు. ఆ విధంగా మన తిరుపతి గంగ జాతర జరుగుతుంది. జాతర 21వ తేదీ అయిపోయినా అప్పటి నుంచి 5 మంగళవారాలు, ఆదివారాలు విశేషంగా తండోపతండాలుగా భక్తులు వచ్చి వివిధ వేషధారణలతో వచ్చి పొంగల్లోకి పెట్టుకుని వేయి దుక్కలతో ప్రదర్శన చేసి అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ గంగమ్మ తల్లిని ఇంకా 3 వారాలు ఉంది, అందరూ వచ్చి దర్శించుకోండి. ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శించుకుంటే మనకు చాలా మంచిది.